ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ స్థాయి సీఎం గాని, మంత్రులు గాని దా లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా, దిగ్భ్రాంతికి గురయ్యే విధంగా దాంట్లో జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడేటువంటి మాట కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసి, అయ్యో మేము అక్కడ వెళ్ళి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిన దాన్ని తిన్నామా. ఇంకొకటి, చాలా మంది శాకాహారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంతో పవిత్రంగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు. దాంట్లో జంతువుల అవశేషాల యొక్క సంబంధం ఫ్యాట్ కలిసిందంటే అసలు ఏ విధంగా మనోభావాలు దెబ్బతింటాయో కనీసం కూడా మన పవిత్రమైన దేవాలయాల యొక్క బాధ్యత మనది. దాని పవిత్రతను కాపాడాలా. ఎవరో ఒకరు కావాలని కానీ ఇంకొకటి కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా దాన్ని సరిదిద్ది ఇక్కడ ఏం లేదని చెప్పుకుంటాం, మన ధర్మాన్ని మనం కాపాడేదానికి. అలాంటి కార్యక్రమాన్ని బురద తల్లి రాజకీయ లబ్ధి పొందేదానికి చేసిన పరిస్థితి అనేది ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. దీని మీద ఈ విధంగా మాట్లాడడం వల్ల కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా మందలించింది, అయ్యా మీరు ఏ నిర్ధారణ చేయకుండా కోట్ల మంది మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు, ఎవరు దాని మీద మాట్లాడొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా హెచ్చరించడం జరిగింది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఇక్కడ ప్రసాదంలో తయారయ్యేటువంటి లడ్డు కానీ మిగతా పదార్థాలన్నీ కూడా ఒక పవిత్రంగా ఉండాలా, అన్ని పరీక్షలు చేయాలని చెప్పి టెక్నాలజీ పెంచి దాన్ని అన్ని విధాల టెస్టులు చేసి ఎక్కడైనా దాంట్లో నాణ్యతలో ఏదైనా చిన్న లోపం జరిగినా రిజెక్ట్ చేసి వెనక్కి పంపిన పరిస్థితి కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సమయంలో కూడా టీటీడీ బోర్డులో పటిష్టమైన వ్యవస్థ ఉంది. దానికి సంబంధించినటువంటి తయారీదారులో నెయ్యిలో నాణ్యత టెస్ట్ చేసే దాంట్లో పటిష్టమైన వ్యవస్థ ఉంది. అన్ని ఎక్కడ కూడా అన్ని టెస్టులు 3-4 టెస్టులు జరిగిన తర్వాతనే ఏ దాంట్లో కల్తీ లేదని చెప్పిన తర్వాతనే లడ్డు తయారీలో మాత్రమే వాడతారు. ఎక్కడైనా కల్తీ జరిగిన అనుమానం వస్తే దాంట్లో ఇంకేదన్నా వేరే ఆయిల్ ఏమన్నా డాల్డా కానీ వేరే నూనెలు ఏదన్నా కలిసి ఏదన్నా జరిగిందనే అనుమానం ఉంటే